ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. శ్రావణ బుధవారం సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తవంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ దశమి పూర్తిగా ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం అనురాధ. ఉదయం 8:58 వరకు. అనంతరం నక్షత్రం జ్యేష్ఠ. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు ప్రత్యేకత తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల ప్రారంభం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలపై స్ఫూర్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలకి దారితీస్తాయి. సందేహాలు నివృత్తి కాబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం ఉంటుంది. మహిళలకు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో విజయవంతం లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు ఆర్థికంగా వేధిస్తున్నటువంటి సమస్యలని దూరం చేస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ధైర్యంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా సద్వినియోగపరుచుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థికంగా కలిసి వస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఆకస్మికంగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి కూడా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. నియంత్రణ కొనసాగించలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా అన్ని రంగాల వారికి తప్పనిసరి. మహిళలకు ఆర్థిక ఆందోళన, ఆరోగ్య విషయంలో ఆందోళన కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. సందేహాలు ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రబలమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి.
ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్టయితే మొండి ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, భూ సంబంధిత వ్యవహారాల్లో కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. ఆందోళనకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణపై ఆందోళన వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు క్రమక్రమంగా కొనసాగించగలుగుతారు. క్రీడా రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి ఉపాయాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. తొందరపాటు స్వభావంతో, తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రతికూలత ప్రబలమవుతుంది. అనుచిత పరిస్థితుల్లో న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి అంతిమంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. తలచినదే తడువుగా కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ప్రశంసలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. అనుచిత పరిస్థితులు వేగవంతంగా నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని గొప్ప విషయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిలో చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆవేశపూర్తి నిర్ణయాలు, ఆవేశపూర్తి కార్యక్రమాలు సమస్యలుగా మారతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించినప్పటికీ అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వృత్తిలో కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు సునాయాసంగా సాధ్యపడతాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి వేగవంతమైనటువంటి అనుకూలత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.
మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనిశ్చితి తొలగిపోతుంది. వృత్తిలో బలం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనిశ్చితి కొనసాగుతుంది. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గతంలో చేసినటువంటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు ప్రతికూలంగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలు నేర్పరితనం తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు కొనసాగించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించలేకపోతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. అకారణ విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు నియంత్రించలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా బలాన్ని కలిగిస్తాయి. అనుచిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. విద్యార్థులకి సంశయాలు నివృత్తి కాబడతాయి. సంతోష వార్తలు వింటారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వరకు పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఆశాజనకంగా మారతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. అనాలోచిత నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి స్థిరమైనటువంటి కార్యాచరణకై అనుకూలత క్రమక్రమంగా సాధించేటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు క్రమక్రమంగా తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి, నేర్పరితనం, సూక్ష్మత, ఏకాగ్రత వంటివి తప్పనిసరి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ అభివృద్ధి కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. శ్రమతో కూడిన విషయాలు సాధ్యపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విదేశీ విద్యా ప్రయత్నాలు మాత్రం లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం, భూ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత, విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం, అధిక ఒత్తిళ్లు వృత్తిలో కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వృత్తి వ్యాపారాల్లో విజయాలు వేగవంతంగా లభించాలని, మెరుగైనటువంటి అవకాశాలు గృహరీత్యా కూడా పెంపొందింప చేసుకోవాలని, నైపుణ్యంతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించి తద్వారా సంతృప్తికర సంఘటనలు పెంపొందింప చేసుకోవాలని శ్రావణ బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.